హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరెలా ఉన్నారో కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత బాయికాడికి పోయినాము. దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికెళ్ళినాము. మళ్ళీ ఇప్పుడెళ్ళినాము. మా డాడీ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండు. అప్పటికిప్పటికి ఎంత మారిపోయింది చూడండి బాయికాడ అని. కోళ్ళకు గూడులాగా, ఓ ఇల్లులాగా ఏర్పాటు చేసిర్రు మంచిగా రేకులతోటి. అంటే కుక్కలు గిట్ల ఏం వచ్చినా కూడా దానికి ప్రొటెక్ట్‌గా చాలా బాగుంది. ఒక చిన్న మేకపిల్ల, ఒక చిన్న దుడ్డ పిల్ల ఉంది. అది చూడు నన్నెందుకు వీడియో తీస్తున్నావే అన్నట్టుగా చూస్తుంది. చెట్ల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఈ చెట్ల వరకు అంటే ఈ టేక్ చెట్ల తర్వాత అక్కడి వరకు కూడా మనదే అని చూపిస్తుండు మా డాడీ. ఇక్కడ ఈ బోర్ అయితే చాలా రోజుల తర్వాత సక్సెస్ అయింది. ఒక 14, 15 బోర్లు వేసినాక అవి పడ్డాయి. అందుకే మా డాడీ హ్యాపీనెస్ వేరే. అయినా బోర్ గురించి చెప్పాలంటే పెద్ద చరిత్రే. బోర్ వేసేటప్పుడు ఒకసారి మా బావతో కొబ్బరికాయ కొట్టిస్తే మస్తు సక్సెస్ అవుతుంది అన్నట్టుగా నమ్మి కొట్టిస్తే అంత ఫెయిలే. అందులో చెమట చుక్క కూడా రాలేదు. పొలము వేస్తుర్రు, నాటేస్తుర్రు. ఆడికి పోదాం పా అని ఇంకా మా డాడీ, నేను, మా బావ మేమందరం కలిసి అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ అన్నీ ఆల్రెడీ కంది చేను అంతా కోసేసి వాటిపైన ఆరబెట్టిర్రు. మా బాపమ్మ మా తాతయ్య వాళ్ళ గోరి. ఈ నాటేసిన పొలం ప్లేస్లో ఇంతకుముందు మామిడి తోట ఉండే. మామిడి తోట ఉన్నప్పుడు అయితే మస్తు హ్యాపీ అనిపించేది. ఎవ్రీ ఇయర్ సమ్మరు అందరు పిల్లలు వచ్చి తెంపుకోపోవటం, వాటి కోసం కావలి కాయటం చాలా మంచిగా అనిపించేది. అసలు ఆ తోట పెట్టినప్పుడు కూడా నీళ్లు లేకపోతే మా మమ్మీ, మా పెద్దమ్మ, మా డాడీ, మా పెదనాన్న, మా బాపమ్మ దూరం నుంచి నీళ్ళన్నీ ఎత్తుకొచ్చి చెట్టు కోసినామని అన్నారు. ఆ తోట తీసేసినప్పుడు అయితే మా అమ్మ చాలా ఏడ్చింది. అసలు చిన్న పిల్లల్ని ఎట్లా పెంచుకుంటారో ప్రతి ఒక్క చెట్టును అట్లా పెంచితే అన్ని తీసేసినాం అన్నాడు. మా డాడీ 1-2 చెట్లు ఎట్లనో గొర్రెలను కాయడానికి వచ్చిన వాళ్ళు నిప్పేస్తే అది పోయిందంట. 1-2 చెట్లు కాలిపోయినందుకు మా డాడీ మొత్తం ఏకంగా తోటనే తీసేసిండు. తోట ఉన్నప్పుడైతే చాలా మెమోరీస్. మా అన్నలు, మా అక్క, నేను అందరం కలిసి కూడా మంచిగా చెట్లు ఎక్కి మామిడికాయలు తెంపి వాటిని ఎట్లా తెంపాలి, జీడు పడకుండా మస్తు ఎక్స్ప్లెయిన్ చేసేది. చెట్లన్నీ ఎక్కి మస్తు ఆడుకునేది. అన్ని మామిడి పండ్లు ఇంట్లో ఉన్నప్పుడేమో ఒక్కటి కూడా తినాలనిపించలేదు. ఇప్పుడు తినాలనిపిస్తే కొనుక్కొని తింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒకటే అంటే ఒకటే, అది ఒకటి రసం చెట్టు ఉండడానికి మిగిలినవి అన్ని బెంగంపల్లియో ఏమో అంటారు కదా, ఆ మామిడి పండ్లు ఉండే. ఇంకొకటి వచ్చేసి మామూలుగా పచ్చడి చెట్టు ఉండే. కానీ దానికైతే మామూలు కాయలు కాయకపోయేది, విరగ్గాసేది అసలు. మా డాడీ చూపిస్తుండు అక్కడ ఆ చెట్లు అన్ని టేక్ చెట్లు అన్నీ చెలగాలి అని. ఇదేమో పాన్కుశము. వాళ్ళు నాటేస్తుంటే వాళ్ళకి కనిపించిందంటే తీసి బయటేసిరు. అదే మనలాంటి వాళ్ళం అయితే మస్తు భయపడతారు. నాకైతే చాలా భయం అవుతాయి పాములంటే. ఇంక అప్పటికే మాకు అన్నయ్య లేచిండంటే ఇంటి దగ్గర ఏడుస్తుండని చెప్పేసి మా బాబాయ్ తీసుకురావడానికి అని వేయండి. ఇంకా నేను మా డాడీ ఇట్లా టేక్ చెట్లు అన్నీ ఇంత లావైనాయి. ఇవన్నీ అంటే పర్మిషన్ తీసుకొని కొట్టియాలి, దానికి పర్మిషన్కి అప్లై చేయాలి. చాలా లావ్ అయిపోయినాయి కదా, అనవసరంగా ఎందుకు కొట్టేస్తే అయిపోతుంది కదా అని మా డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. చాలా మంచిగా అనిపించింది. అసలు బాయికాడ ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఇంటికాడ కన్నా కూడా నాకు బాయికాడ అనేది బాగా ఇష్టం అనిపిస్తుంది. చేను పచ్చగా ఉన్నప్పుడు పోతే బాగుండు అనుకుంటే అంతా ఎండిపోయింది. పత్తి కూడా ఏరిర్రు, కామ్గా ఉంది. ఇప్పుడేమో అంత తాటాకుల తోటైతే మస్తు ఆడుకునేది. అందుకోసమనే మా డాడీ తెంపిస్తుండే. తెంపి డాడీ అంటే పచ్చి ఉన్నాయి అవి కొయ్యడానికి అనే మా కోడవలకి ఇట్లా ఏం దొరుకుతలేదని చెప్పేసి అన్నీ తీసుకొని నేను కూర్చున్నా. మాకు అన్నయ్యకి ట్రాక్టర్ అంటే భలే పిచ్చి. తాతయ్య నేను ట్రాక్టర్ ఎక్కుతా అన్నాడు. ఎక్కమని చెప్తేనేమో అసలు ఎక్కలేడు, భయపడుతుండ అనేసి ఇంకా మా డాడీ ఎక్కి వాడితోటి పక్కన కూర్చున్నాడు. ఇంకా మా పాప కూడా నేను కూడా ఎక్కుతా తాతయ్య అని. ఈ చిన్ని వీడియోకి లైక్ చేయండి.